హాయ్ గాయ్స్, అది బెంగళూరు. డిసెంబర్ కావడం వల్ల చలిగా ఉంది. చలిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ ఏరు దగ్గరికి వెళ్ళాడు. అతని కళ్ళల్లో భయం, నడకలో తత్తరపాటు కనిపిస్తోంది. అంత చలిలో కూడా అతనికి చెమటలు పడుతున్నాయి. వేగంగా ఏరు దగ్గరికి వెళ్ళి తన జేబులో ఉన్న కొన్ని వస్తువులు తీసి అందులో పడేశాడు. ఎవరైనా తనను గమనిస్తున్నారా అని చుట్టుపక్కల చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వేగంగా పారిపోతున్నాడు. బస్ ఎక్కాడు. ఆ బస్సు బెంగళూరు పొలిమేర దాటుతుంటే అతనికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది. వారం రోజుల తర్వాత బెంగళూరు దాటిన ఇదే వ్యక్తిని ఒక హత్య కేసులో పోలీసులు తీవ్రంగా వెతికారు. మొదట పోలీసులు, ఆ తర్వాత సిబిఐ ఎంటర్ అయిన ఈ కేసులో నిందితుడి పాచిక తెలియక కేసు ఏళ్లకేళ్లు సాగింది. 2010లో బెంగళూరే కాదు, దేశం మొత్తం చర్చకు దారితీసిన ఒక ముఖ్యమైన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఒడిశాకు చెందిన అనంత మిశ్రా కాలేజీ చదువు కోసం 2005లో బెంగళూరు వచ్చాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. పై చదువుల కోసం బెంగళూరు వచ్చిన అనంత మిశ్రా బాగా చదివేవాడు. అందరిలాగే ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసేవాడు. ఇదే కాలేజీలో చదువుతున్న పాయల్ సురేఖపై అతనికి ప్రేమ కలిగింది. ఆమె అస్సాంకు చెందిన వ్యక్తి. పాయల్ సురేఖ తండ్రి దీన్ దయాల్. అస్సాంలో ఆయన బిజినెస్ మ్యాన్. 3 ఏళ్లుగా అనంత మిశ్రా, పాయల్ సురేఖ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అందువల్ల 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. మొదట్లో పెద్దలు ఒప్పుకోనప్పటికీ ఆ తర్వాత ఇద్దరిని ఇంట్లోకి అనుమతించారు. ఆ కొత్త దంపతులు సంతోషంగా జీవితం పంచుకున్నారు. ఇదే టైంలో బెంగళూరులోని పెద్ద ఐటీ కంపెనీ నుంచి పాయల్కు ఆఫర్ లెటర్ వచ్చింది. వారు ఏవైతే కలలతో పెళ్లి చేసుకున్నారో వారు అనుకున్నట్లే ఒక్కొక్కటిగా జరగసాగాయి. అందువల్ల 2010 నవంబర్ 15వ తేదీ బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. జేపీ నగర్ ఆర్బీఐ లేఅవుట్లోని ఒక పెద్ద అపార్ట్మెంట్లో రెంట్కు దిగారు. ఆల్రెడీ అస్సాంలో ఉన్నప్పుడు అనంత జిమ్ నడిపేవాడు. ఇప్పుడు బెంగళూరు వచ్చిన తర్వాత అక్కడ కూడా జిమ్ ఓపెన్ చేయాలని అనుకున్నాడు. ఇక అనుకున్నది చేశాడు. మంచి ఉద్యోగాలు, మంచి రాబడి, కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగి ఈ జంట సంతోషంగా ఉండేది. కానీ ఆ సంతోషం అతి త్వరలోనే దూరం కాబోతోందని వారు అప్పుడు ఊహించలేదు. 2010 డిసెంబర్ 17వ తేదీ తన భార్యకు అనంత కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఆమె తీయట్లేదు. ఏదైనా పనిలో ఉందేమో, పని అయిపోయాక కాల్ చేస్తుందని అనుకున్నాడు. కానీ ఎంతకీ కాల్ రాలేదు. అందువల్ల భయం వేసింది. మళ్ళీ ఆమెకు కాల్ చేశాడు. కానీ ఈసారి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అతని గుండె జల్లుమంది. ఏదో తప్పుగా అనిపించింది. వెంటనే అపార్ట్మెంట్ సెక్యూరిటీకి కాల్ చేశాడు. పాయల్ ఇంటికి వెళ్ళిన సెక్యూరిటీ తలుపు కొట్టాడు. పాయల్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో డూప్లికేట్ కీ తీసుకుని డోర్ ఓపెన్ చేశాడు. లోపల పాయల్ చనిపోయి ఉండడం చూసి అతడు అదిరిపడ్డాడు. బెడ్రూమ్ అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. ఆమె శరీరంపై చాలా కత్తిపోట్లు ఉన్నాయి. క్రైమ్ సీన్కు వచ్చిన పోలీసులు ఆధారాల కోసం అన్వేషించారు. ఆమె చేతులు 2 వెనక వైపు కట్టబడి ఉన్నాయి. పాయల్ సెల్ ఫోన్ ఎక్కడా దొరకలేదు. క్రైమ్ సీన్లో చెదిరిపోయి ఉన్న వస్తువులను గమనిస్తే రాబరీ జరిగి ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆ ఇంట్లో ఫోర్స్డ్ ఎంట్రీ లేదు. అయితే తెలిసిన వారే హత్య చేసి ఉంటారని అనుకున్నారు. వెంటనే పాయల్ చనిపోయిందన్న విషయం పాయల్ భర్త, తల్లిదండ్రులకు తెలియవచ్చింది. ఈ కేసును విచారించిన పోలీసులు డెడ్ బాడీని అటాప్సీ కోసం పంపించారు. ఆమె శరీరంపై ఉన్న ఫింగర్ ప్రింట్స్, వెంట్రుకలు, బ్లడ్ శాంపిల్ను కూడా వైద్యులు గుర్తించారు. ఆమెపై చాలా దారుణంగా దాడి చేయడంతో పాటు గొంతు కోయడం వల్ల చనిపోయిందని అటాప్సీ రిపోర్టు వచ్చింది. ఆమె శరీరంలో 20కి పైగా కత్తిపోట్లు ఉన్నాయి. పెళ్లి చేసుకుని హాయిగా భర్తతో జీవిస్తున్న పాయల్పై ఎవరికి ఇంత కోపం ఉందని ఎవరికీ అర్థం కాలేదు. పాయల్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి విచారిస్తే తమ అల్లుడిపైనే సందేహంగా ఉందని వారు చెప్పారు. పాయల్ హత్య జరిగి సుమారు 20 గంటలైనా ఆమె భర్త క్రైమ్ సీన్కు రాలేదు.
ఒకరోజు తర్వాత జేపీ నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన అనంత మిశ్రా తను ఒడిషా నుంచి ఇప్పుడే వచ్చానని, ఒకరోజు క్రితమే అక్కడికి వెళ్ళినట్లు చెప్పాడు. ఎందుకు ఒడిషా వెళ్ళారని అడిగితే తన బిజినెస్ విషయంగా వెళ్ళానని చెప్పాడు. కానీ అతడు నిజంగానే ఒడిషాకు వెళ్ళాడా అని పోలీసులు చెక్ చేశారు. అతని సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఒడిషాలోనే ఉన్నాడని కన్ఫర్మ్ చేసింది. ఎవరిపైనైనా మీకు సందేహంగా ఉందా అని పోలీసులు అడిగితే ఎవరిపైనా సందేహం లేదని చెప్పాడు. వేరే ఏదైనా లీడ్ దొరుకుతుందా అని పోలీసులు చాలా ట్రై చేశారు. ఇదే సమయంలో ఐటీ ఎంప్లాయ్ పాయల్ హత్య బెంగళూరులో వైరల్ అయింది. పట్ట పగలే జరిగిన ఈ హత్య గురించి జనమంతా చర్చించుకునేవారు. ఈ క్రమంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశారు. అపార్ట్మెంట్ దగ్గర సందేహపడేలా ఒక వ్యక్తి వేగంగా వెళ్తుండడం గమనించారు. ఆ ఫుటేజీ చూసిన అనంత మిశ్రా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకున్నాడు. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ఎవరంటే ఒడిశాలో అనంత్ మిశ్రా జిమ్ నడుపుతున్నప్పుడు అక్కడ ట్రైనర్గా ఉన్న జేమ్స్ కుమార్ రాయ్. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన జరిగిన రోజు జేమ్స్ మొబైల్ బెంగళూరు లొకేషన్లోనే ఉందా అని చెక్ చేశారు. పోలీసులు అనుకున్నట్లు ఆ రోజు అతని సిమ్ లొకేషన్ బెంగళూరులోని ఆర్బీఐ లేఅవుట్లోనే చూపించింది. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడని చెక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్నట్లు చూపించింది. సంఘటన జరిగిన 6వ రోజే పోలీసులు విజయవాడకు వెళ్ళి జేమ్స్ను అరెస్ట్ చేశారు. పాయల్ను ఎందుకు చంపావని ప్రశ్నించారు. ఇక తను దొరికిపోయానని తెలుసుకున్న జేమ్స్ పాయల్ను తానే చంపానని ఒప్పుకున్నాడు. జేమ్స్, అనంత్ మిశ్రా ఒకే గ్రామానికి చెందినవారు, మంచి ఫ్రెండ్స్ కూడా. అందువల్ల తన స్నేహితుడిని జిమ్లో ట్రైనర్గా పెట్టుకున్నాడు అనంత మిశ్రా. మొదట బాగా పనిచేసిన జేమ్స్ అనంత మిశ్రా నమ్మకం పొందాడు. కొన్నాళ్లకు జేమ్స్కే జిమ్ బాధ్యతలను అనంత అప్పజెప్పాడు. అనంత లేని టైంలో కొత్త వస్తువులు కొనాలన్నా ఇతర ఖర్చులు అన్నీ కరెక్ట్గా లెక్కలు రాసేవాడు. మొదట్లో బాగా పనిచేసిన జేమ్స్ కొన్నాళ్ల తర్వాత అతనికి డబ్బుపై ఆశ పుట్టింది. తన జల్సాల కోసం జిమ్ డబ్బును తీసుకునేవాడు. ఇంకా రెచ్చిపోయి జిమ్కు వచ్చే అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేసేవాడు. ఈ విషయాలన్నీ అనంత్ మిశ్రా భార్య పాయల్కు తెలియవచ్చాయి. ఆమె ఈ విషయం తన భర్తకు చెప్పింది. ఎంతో నమ్మకస్తుడైన జేమ్స్పై ఇలాంటి అలిగేషన్స్ రావడంతో అనంత్ మిశ్రా నమ్మలేకపోయాడు. అవన్నీ నిజమేనని తెలియడంతో పనిలోంచి తీసేశాడు. తన దుర్బుద్ధితో డ్యూటీ కోల్పోయిన జేమ్స్ భార్యా పిల్లలను తీసుకుని వేర్వేరు చోట్లకు వెళ్ళాడు. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. తన ఫ్రెండ్ గౌరీశంకర్కు కాల్ చేసి సాయం కోరాడు. ఈ గౌరీశంకర్ అనే అతడు అనంత్ మిశ్రాకు బిజినెస్ పార్ట్నర్. మళ్ళీ జేమ్స్ను ఉద్యోగంలో చేర్పించడం కోసం రికమెండ్ చేయమని అడిగాడు. అందువల్ల జేమ్స్, గౌరీశంకర్ డిసెంబర్ 11వ తేదీ బెంగళూరులోని అనంత్ ఇంటికి వెళ్ళారు. కానీ జేమ్స్ను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే ఛాన్సే లేదని పాయల్ తెగేసి చెప్పింది. అంతేకాదు జేమ్స్ను బాగా తిట్టి బయటికి వెళ్ళమని అంది. పాయల్ ప్రవర్తన అతనికి చాలా కోపం తెప్పించింది. అందువల్ల ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూశాడు. ఇక అనంత్ మిశ్రాతో ఇంతకు ముందులాగే స్నేహితునిలాగా నటించాడు. అతడు ఎప్పుడు ఇంట్లో ఉంటాడు, ఎప్పుడు ఊరికి వెళ్తాడో మొత్తం తెలుసుకునేవాడు. డిసెంబర్ 16వ తేదీ ఒడిశాకు అనంత వెళ్తున్నాడని తెలుసుకున్న జేమ్స్ ఆ తర్వాత ఒంటరిగా ఉండే పాయల్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తలుపులు తట్టాడు. తలుపులు తెరవగానే తన దగ్గర ఉన్న కత్తితో పాయల్పై అటాక్ చేశాడు. ఆ తర్వాత తన కోపం తీరేదాకా చాలాసార్లు ఆమె శరీరంపై కత్తితో దాడి చేశాడు. కొంచెం సేపట్లోనే గిలగిల కొట్టుకుంటూ పాయల్ చనిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న జేమ్స్ అది రాబరీ కోసం జరిగిన హత్యలా చిత్రీకరించాలని అనుకున్నాడు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేశాడు. పాయల్ మొబైల్, ల్యాప్టాప్ తీసుకుని పారిపోయాడు. ఏరు దగ్గరకు వెళ్ళిన జేమ్స్ తన డ్రెస్ పై పడిన రక్తపు మరకలు కడుక్కున్నాడు. కత్తి, మొబైల్, ల్యాప్టాప్ను ఏరులో పడేశాడు. ఆ తర్వాత వేరువేరు చోట్ల తిరిగి చివరకు విజయవాడకు వెళ్ళినట్లు పోలీసుల విచారణలో మొత్తం చెప్పేశాడు. జేమ్స్ చెప్పిన ఏరుకు వెళ్ళిన పోలీసులు అక్కడి నుంచి మర్డర్ వెపన్ను కనిపెట్టారు. పాయల్ శరీరంపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ జేమ్స్ వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయి. ఈ ఆధారాలతో నిందితుడు జేమ్సే అని పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. చాలా వైరల్ అయిన టెక్కీ పాయల్ హత్య కేసును పోలీసులు
త్వరగా ఛేదించారని జనం సంతోషపడ్డారు. కానీ ఇక్కడే ఎవరూ ఎదురు చూడని ట్విస్టులు ఎదురయ్యాయి. ఆ తర్వాతే ఈ కేసులోకి సిబిఐ వచ్చింది. పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితునికి శిక్ష పడేలా చేయబోయే సమయంలో జేమ్స్ జైలు నుంచి రాసిన ఒక లెటర్ ఈ కేసులో ఇంకా అనుమానాలు కలిగించింది. అతడు పాయల్ తండ్రి దీన్ దయాల్కు ఆ లెటర్ రాశాడు. ఆ లెటర్ విషయం బయటకు తెలిసిన తర్వాత నిజమైన నిందితునికి శిక్ష పడడానికి 9 ఏళ్ళు జాప్యం జరిగింది. పాయల్ తండ్రికి జేమ్స్ ఆ లెటర్లో ఏం రాశాడంటే, పాయల్ను చంపింది నేనే, కానీ ఈ హత్య నేను మాత్రమే చేయలేదు. ఈ కేసులో మెయిన్ విలన్ బయట సంతోషంగా తిరుగుతున్నాడని, అతడు వేరెవరో కాదు, మీ అల్లుడు అనంత మిశ్రా అని రాశాడు. అతడే నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి హత్య చేయమని చెప్పాడు. సంఘటన జరిగిన రోజు అతడు కూడా బెంగళూరులోనే ఉన్నాడు. కానీ అతని తల్లిదండ్రులు రిటైర్డ్ పోలీసులు కావడం వల్ల వారు నన్ను బెదిరించి ఈ నేరం ఒప్పుకోమని ఫోర్స్ చేశారు. ఇదంతా కూడా ఈ కేసును విచారిస్తున్న సిఐ ఉమేష్కు కూడా తెలుసని ఆ లెటర్లో రాశారు. దానికి ఆధారంగా సంఘటన జరిగిన రోజు అనంత బెంగళూరులోనే ఉన్నాడని చెప్పే లొకేషన్ హిస్టరీ పంపించాడు. క్రైమ్ జరిగేంత వరకు బెంగళూరులోనే ఉండి ఆ తర్వాతే ఒడిశా వెళ్ళాడని చెప్పాడు. ఆ లెటర్ చూసిన తర్వాత ఆ తండ్రికి నిద్ర పట్టలేదు. అతనికి చాలా అనుమానాలు కలిగాయి. సంఘటన జరిగిన రోజు అనంత మార్చురుకి రాలేదు. అంతిమ సంస్కారాల్లో కూడా పాల్గొనలేదు. ఇదంతా అతనికి సందేహం కలిగించింది. ఈ లెటర్ చూసి పట్టరాని కోపం కలిగిన బిజినెస్ మ్యాన్ దీన్ దయాల్ తన అల్లుడే హంతకుడని నమ్మాడు. ఈ కేసులో న్యాయం కావాలంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. తన కూతురును తన అల్లుడే హత్య చేశాడని అందులో రాశాడు. అతని పేరెంట్స్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్లు కావడం వల్ల కేసును జేమ్స్ పై తోసేశారని, ఈ కేసులో ఉమేష్కు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చారని అతడు ఆరోపించాడు. ఈ కేసును మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించాలని కోర్టును అభ్యర్థించాడు. కోర్టు సమ్మతించడంతో కర్ణాటక ప్రభుత్వం కేసును తిరగదోడింది. మొదటి నుంచి మళ్ళీ విచారణ ప్రారంభించారు. రోజులు గడిచాయే తప్ప కేసులో క్లూస్ దొరకలేదు. అందువల్ల ఈ కేసును సిబిఐ విచారించాలని దీన్ దయాల్ ఫైట్ చేశాడు. 10 నెలల తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులోకి సిబిఐ రాగానే త్వరగానే ఛేదిస్తారని అంతా అనుకున్నారు. కానీ సిబిఐ చేతికి ఈ కేసు వెళ్ళినప్పటికీ మొదట్లో ఈ కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. ఉమేష్ అనంత మిశ్రాకు చెందిన ఫోన్ కాల్ హిస్టరీ, బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంపై ఆరా తీశారు. అంతేకాదు ఉమేష్కే తెలియకుండా అతనిపై సిబిఐ నిఘా పెట్టింది. కానీ ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. ఈ క్రమంలో జేమ్స్ తన కేసును ముందుకు నడిపించడం కోసం అతనికి మానవత్వంతో కర్ణాటక ప్రభుత్వం 50,000 ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మామ అల్లుల న్యాయ పోరాటంలో నిందితుడు జేమ్స్ సేఫ్ అయ్యాడు. 5 ఏళ్ల పాటు విచారణ జరిగిన అసలైన నిందితుడు ఎవరని బెంగళూరు మొత్తం ఎదురు చూసింది. అందువల్ల సిబిఐలోనే వేరే టీంకు ఈ కేసును మార్చారు. కొత్త టీం వచ్చాక ఫ్రెష్గా విచారించింది. జేమ్స్తో పాటు సుమారు 62 మంది సాక్షులను సిబిఐ ప్రశ్నించింది. సంఘటన జరిగిన 9 ఏళ్ల తర్వాత సరైన సాక్షి సాయంతో ఈ కేసులో న్యాయం జరిగింది. నిందితునికి జీవితకాల ఖైదు శిక్ష పడింది. ఇంతకీ నేరస్తుడు ఎవరంటే అతడు వేరెవరో కాదు, జేమ్సే. మునావర్ అనే అతడు పాయలు ఉండే అదే అపార్ట్మెంట్లో ఉండేవాడు. మొదటి విచారణలో పోలీసులు మునావర్ను విచారించలేదు. ఈ విషయం తెలుసుకున్న సిబిఐ ప్రస్తుతం ముంబైలో ఉన్న అతన్ని రప్పించారు. సంఘటన జరిగిన రోజు అదే అపార్ట్మెంట్లో ఉన్న మునావర్ సాక్ష్యం చెప్పాడు. జేమ్స్ను కరెక్ట్గా గుర్తించాడు. అందువల్ల నిజమైన నిందితుడు దొరికిపోయాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే అతడు అనంత్ మిశ్రా పేరును వాడుకున్నాడు. ఆల్రెడీ తన అల్లునిపై దీన్ దయాల్కు ఉన్న అనుమానాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు. సంఘటన జరిగిన రోజు అనంత బెంగళూరులోనే ఉన్నాడని అతని లొకేషన్ డీటెయిల్స్ పంపించాడే, అవన్నీ కూడా ఫేక్ అని సిబిఐ కనిపెట్టింది. ఈ కేసు జాప్యం జరిగిన సమయంలో జేమ్స్కు బెయిల్ కూడా దొరికింది. అతడు ఎలాంటి భయం లేకుండా బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. అతనికి శిక్ష పడిన తర్వాత న్యూస్లో అతని వివరాలు చూసి తోటి ఉద్యోగులు ఆ న్యూస్ను కళ్ళప్పగించి చూశారు.
ఇంత దారుణంగా హత్య చేసిన నిందితునితోనా ఇన్నాళ్ళు పనిచేశామని ఆశ్చర్యపోయారు. ఈ కేసులో నిందితుడు దొరకడానికి ముఖ్య కారణం సీసీటీవీ ఫుటేజీ. ఆ ఫుటేజీని ఆ ఆఫీస్లోని పనిచేసేవారు కూడా ఇంతకుముందు చూశారు. కానీ అందులో ఉన్నది జేమ్స్ అని గుర్తుపట్టలేకపోయారు. స్నేహితుడని నమ్మి ఉద్యోగం ఇస్తే అతన్ని మోసం చేయడమే కాక ప్రాణానికి ప్రాణమైన అతని భార్యను చంపిన జేమ్స్ను మీరైతే ఏం చేస్తారో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.